पूरा लोकल। ప్రధానమైన 4 అంశాలకు సంబంధించి సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించినటువంటి వరి కొనుగోలు మా జిల్లాలో గత 10 సంవత్సరాలుగా అధిక తూకం మీద అనేక సందర్భాల్లో రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు సంతోషంగా ఎటువంటి అధిక తూకం పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రైస్ మిల్లర్ల ఆలోచన కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కొనసాగి ఎక్కడ కూడా జిల్లా రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇందుకు సంబంధించి సహకరించి అధిక తూకంకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసినారు. ఈ జిల్లాకు సంబంధించి ఎందుకంటే వరి ధాన్యానికి ఒక కేంద్ర భండాగారం ఇక్కడ మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా వరికి సంబంధించినటువంటి ఉత్పత్తిలో గోదావరి జిల్లాలతో పోటీ పడేటువంటి సందర్భంలో కొనుగోలు అనేటువంటిది ప్రతిసారి మాకు ఒక ఎపిసోడ్ లాంటిది. గత 10 ఏళ్ళుగా రైతులు ఇబ్బంది పడ్డారు. మనం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా అధిక తూకానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాని తర్వాత సరే ఆది శ్రీనివాస్ గారి దగ్గర చిన్న రవాణా సౌకర్యంలో ఎక్కడైనా రవాణా పరంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రవాణా శాఖ అధికారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా గతంలో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, మీరు కూడా ఆదేశించినారు. తప్పకుండా రవాణా శాఖ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామనేటువంటి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ గోడౌన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రక్రియ జరుగుతూ ఉంది. సో సివిల్ సప్లై సంబంధించినటువంటి ఇష్యూ లోపల సన్న బియ్యానికి సంబంధించి కూడా ప్రక్రియ చాలా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి హర్షింపజేసే విధంగా అది కూడా కార్యక్రమం జరుగుతుందనే మనవి చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్కి సంబంధించి ఇంత పెద్దలు చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ తీసుకుంటే సిరిసిల్ల అప్పర్ మానే నుంచి మలక్పేట నుంచి మొదలుపెట్టుకుంటే వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి కలికోట సూరమ్మ కావచ్చు, లేదా ఇతరత్ర ఫజల్ నగర్ సంబంధించి కావచ్చు, లేదా సుప్పదండిలో మోతే నారాయణపూర్ కావచ్చు, ఇక్కడ పక్కనటువంటి మా కరీంనగర్కి సంబంధించినటువంటి మానకొండూరు ఎఫ్ఎఫ్సి 3 ఫడ్ఫ్లో కెనాల్, లేదా సైదాపూర్, చిగురుమామిడి, మానకొండూరు, శంకరపట్నంకి వచ్చేటువంటి అది గతంలో వదిలిపెట్టిపోయినటువంటి ఓఎండ్ఎంకి సంబంధించి కూడా అదొక ఇష్యూ కావచ్చు. మన గౌరవెల్లికి సంబంధించి పక్కనే హన్మకొండ జిల్లా కింద వచ్చే దేవాదులు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. గతంలో అనేక సందర్భాల్లో మనం హైదరాబాద్లో ఈ అంశాల గురించి ప్రస్తావిస్తున్నాం. మరొకసారి మీరు ఇట్లా ఇరిగేషన్ రివ్యూ పెడతా అన్నారు కాబట్టి వాటి ప్రోగ్రెస్ మీద ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంతా కూడా ఒక స్పష్టత తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ, హౌసింగ్ సంబంధించి మా నియోజకవర్గం హుస్నాబాద్లో 1443 ఇళ్ళు శాంక్షన్ అయితే 10 సంవత్సరాల్లో 443 ఇళ్ళు మాత్రమే ప్రజలకు అందజేసినారు. అందులో 243 ముల్కనూరులో సీఎం గారు దత్తతగా తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ఇండ్లు కూలగొట్టిస్తే అవి మేము మానవ హక్కుల కమిషన్ పోతే ఇచ్చినటువంటి ఇండ్లు మొత్తం కాన్స్టెన్సీ 10 years 443 హౌస్ కంప్లీటెడ్. కరీంనగర్ అసెంబ్లీ కూడా 1400 ఇళ్ళు శాంక్షన్ ఇస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు 136 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చినారు. ఓన్లీ ఈ మొత్తం 10 సంవత్సరాల కరీంనగర్ అసెంబ్లీ అధికారిక లెక్కలు హౌసింగ్ సంబంధించిన ఎక్కడైనా రాజకీయ విమర్శ కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇండ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తున్నాం. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరం కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటే తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. పారదర్శకంగా 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ టైం లోపల 500 మొత్తం 1400 శాంక్షన్ ఇస్తే 533 అయితే అసలు స్టార్టే చేయలే, నాట్ స్టార్టెడ్ ఎట్. దాని తర్వాత 867 స్టార్ట్ చేసి వదిలిపెట్టేసారు. దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ఓన్లీ 207 కంప్లీట్ చేస్తే 156 సెలెక్షన్ చేసిండ్రు. ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి వ్యతిరేకంగా పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో
వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం, ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో, ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. ఆ భూదారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు, దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తా ఉన్నాం. దాని క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు భూభారతికి సంబంధించి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టే ఈ గొప్ప కార్యాచరణ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆనాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి రెవెన్యూలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నట్టు చిత్రీకరించిన గత ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా వారిపైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ భూభారతి చట్టానితో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. ఈరోజు ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. మేమిచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చినా, లేకుంటే మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం, ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం. ఎవరికి సంబంధించి ఏదో కొత్త ప్రయత్నంలో వారికి ఇస్తే ఉంటుందని కాకుండా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే బాధ్యత ఈరోజు. సో ఆ బాధ్యత భాగంలో అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి. ఆ అర్హత గల వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్కి నేను మనవి చేస్తూ, మరొకసారి నేను మా పాత్రికేయ మిత్రులకు కానీ మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయండి. ఇంతకుముందే పెద్దలు చెప్పాను, 1 కాదు 2 కాదు, గత సంవత్సరంన్నర నుంచి మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఇంకో పరంగా ఇచ్చిన హామీలతో పాటు మరి అవసరాలను బట్టి కొత్తగా కార్యాచరణ తీసుకునే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. వారన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వ ఉద్యోగులు, మాపై నమ్మకంతో పనిచేస్తూ ఉన్న మీరు, మీకు కావాల్సిన కొన్ని అంశాల విషయంలో ఒక పరంగా మేము చేసే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా మాకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మీ సమస్యలను కూడా పరిష్కారం దిశలో మరి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమస్యలను విని పరిష్కారం చేసే మార్గంలో వీలైనంత వరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మరొకసారి నిజంగానే చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు, ప్రొక్యూర్మెంట్కు సంబంధించి గొప్పగా జరిగింది మన జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన మా సోదరులకు, సోదరిమలతో పాటు జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా అధికారులు కూడా మరి ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఈరోజు సమీక్ష సమావేశంలో చాలా వారి వారి విధులు సమర్థవంతంగా నిర్వహించిన విషయం మనకు చాలా స్పష్టంగా అవపడుతుంది. నేను మీడియా మిత్రులకి నేను ఒకటే విషయం చెప్తా మీకు, జస్ట్ అసలు అంటే ప్రొక్యూర్మెంట్ ఇయర్ ఎట్లా జరిగింది, గత సంవత్సరాలు ఎట్లా జరిగేదని మీకు ఒక ఐడియా కోసం. ఇలా 29th మే నిన్న సాయంత్రం వరకు ఈ యాసంగి పంటలో వరి పంటకి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వారి నాయకత్వంలో నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా వరి ధాన్యానికి 28 మే
2025 నాడు మేము రైతులకి చెల్లించిన డబ్బులు 12,922 కోట్లు. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు గమనించాలి. అంటే నిన్నటి వరకు మేము చెల్లించిన అమౌంటు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 13,000 కోట్లు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత మొత్తుకుంటారు కదా, మీరు అందరు చూస్తుండ్రు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. వాళ్ళ హయాంలో ఇదే యాసంగి పంటకి ఇదే వరి ధాన్యం కొనుగోలుకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 28 మే 2023కి వాళ్ళు రైతులకు ఇచ్చిన అమౌంటు టోటల్ 3,500 కోట్లు. ఇదే డేట్కి, ఇది అఫీషియల్ ఫిగర్సు మా వెబ్సైట్లో ఉంటాయి, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు చెప్తాడు. నిన్నటి వరకు దయచేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా గమనించాలి. 28 May 2025 under the present Congress government, total amount paid to farmers is 12,922 crores. Total amount paid on 28 May 2023 under the BRS government is 3,509 crores. Almost 10,000 crores we have paid in one crop, more on the same date. మరి టోటల్ పేమెంట్ ఎంత చేయాలి? వాళ్ళ హయాంలో 9,400 కోట్ల పేమెంట్ వాళ్ళు యాసంగికి 22-23 యాసంగికి చేసే ప్రణాళికతో ముందుకు పోయినారు. మేము ఈసారి ఎంత చేస్తున్నాం? అదే యాసంగి పంట వరి ధాన్యానికి 15,475 కోట్లు. మరి ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు ఉంటే మరి ఏ విధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ జిల్లాలో అంతా చైతన్యవంతులు, మరి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ప్రతిపక్ష పార్టీలో మరి వాళ్ళు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి నేను ఈ ఫిగర్స్ కూడా చెప్తా. 28 May 2025 అంటే నిన్న సాయంత్రం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకి ఇచ్చిన సొమ్ము అమౌంట్ 2,782 crores. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 28 May 2023లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే యాసంగి పంటకి ఇదే వరి పంటకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 538 కోట్లు. 2,780 కోట్లు ఎక్కడ, 538 కోట్లు ఎక్కడ? ఆ స్థాయిలో మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన విషయం ఒకసారి మీకు నేను మనవి చేస్తూ, అదేవిధంగా పంట గురించి కూడా చెప్తా. మొత్తం రాష్ట్రంలో అంటే నిన్న డేట్ 28 మే వరకు 28 May 2025 వరకు కొనుగోలు చేసిన ధాన్యం 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్.